యుక్రెయిన్పై విరుచుకుపడుతోంది రష్యా. 500 డ్రోన్లతో యుక్రెయిన్పై రష్యా దాడికి పాల్పడింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి. 20 మిసైళ్లను యుక్రెయిన్పై ప్రయోగించింది రష్యా. మిడిల్ వెస్ట్ యుక్రెయిన్కి సంబంధించి టార్గెట్గా రష్యా దాడులకు పాల్పడుతోంది. రష్యా దాడుల్లో 12,000 మంది పౌరులు మృతి చెందారంటూ కూడా ఇప్పటివరకు యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా యుక్రెయిన్పై ప్రతీకార దాడులకు దిగుతోంది రష్యా. ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్ కూడా సాధారణంగా కామ్గా ఉండటం లేదు, కెలుకుతోంది రష్యాని. ఏ స్థాయిలో అంటే యుక్రెయిన్ తిరిగి ప్రతిదాడి చేసేలా ఓ పక్క శాంతి 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 అంటూ శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటుంది, మరో పక్క వెళ్ళి యుక్రెయిన్ కెలుకుతూ ఉంటుంది. అవును మరో పక్క వెళ్ళి రష్యాను కెలుకుతూ ఉంటుంది, రష్యా మీద దాడికి పాల్పడుతూ ఉంటుంది. ఇక్కడేమో శాంతి అంటుంది, మాటల్లో శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. కానీ వెళ్ళి రష్యా మీద దాడికి పాల్పడుతూ ఉంటాడు. రష్యా మా మీద యుక్రెయిన్ దాడి చేసిందని చెప్పి ధృవీకరించిన తర్వాత యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడింది. రష్యా మా మీద దాడికి పాల్పడింది చెప్పి జెలెన్స్కీ అన్న పరిస్థితి. ఆ తర్వాత కూడా మారిన పరిణామాలు బట్టి చూస్తే ఆ తర్వాత మళ్ళీ యుక్రెయిన్ దాడి చేసిందని చెప్పి రష్యా చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం, యుక్రెయిన్ మా మీద దాడి చేసిందని చెప్పి రష్యా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ ఏమంటుంది, రష్యా మా మీద దాడికి పాల్పడింది. 500 డ్రోన్లను, ఒకటి కాదు రెండు కాదు, రిమెంబర్ 500 డ్రోన్లను మా మీద రష్యా ప్రయోగించిందని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. స్వయాన యుక్రెయిన్ చెప్పుకురావడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఎక్కడా కూడా తెగటం లేదు, ఇంకా రోజు రోజుకి పతాక స్థాయికి చేరుతుందనే చెప్పుకోవాలి. యుక్రెయిన్పై 100 కొద్ది డ్రోన్లను ప్రయోగించింది రష్యా. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇది అతిపెద్ద డ్రోన్ దాడిగా భావించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి వాయుసేన స్థావరాలను యుక్రెయిన్ దాడులు చేసిన తర్వాత రష్యాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ లొకేషన్స్ను టార్గెట్ చేసిన తర్వాత ప్రస్తుతం ప్రతి దాడులకు దిగింది రష్యా. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అక్కడ పరిస్థితి. This is disturbing content. Viewer discretion is advised. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Бомба же у него там на самолете. Еще взрыв. Пиздец. Давайте из дома అక్కడ వాళ్ళు భయప్రాంతాలకు లోనైన విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ అక్కడికి వెళ్ళి డ్రోన్ దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, పెద్ద ఎత్తున శబ్దం అక్కడ వినిపించింది, పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళ ఫోన్స్ లో ఈ విజువల్స్ ని రికార్డ్ చేశారు. అదిగో మీరు చూడొచ్చు. ఒకవేళ కుదిరితే కనుక రెడ్ సర్కిల్లో ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డ్రోన్ వెళ్తున్న రెడ్ సర్కిల్ మనం ఫోకస్ చేయగలిగితే సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఒక చిన్న విమానంలో వెళ్తూ ఉంటుంది విజువల్. అదిగో పైన చూడ ఒక చుక్కల మీకు అదే డ్రోన్, అది వెళ్ళి అక్కడ ఢీ కొట్టింది. ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా చెప్పుకోవడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, యుక్రెయిన్ రష్యా మీద అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు యుక్రెయిన్ పై రష్యా ఇంతవరకు జరిగిన డ్రోన్ దాడి, ఇంతవరకు జరపని డ్రోన్ దాడి, 500 డ్రోన్లను ప్రయోగించిందంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆ యుద్ధం, రెండు దేశాల మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుందనేది, మరి ముఖ్యంగా 20 మిసైళ్లను ఉపయోగించినట్టుగా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా మధ్య పశ్చిమ యుక్రెయిన్కు సంబంధించి వీటినే టార్గెట్ చేసుకుంది రష్యా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగితే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ముందే మాట్లాడుకున్నాం మనం, ఇక్కడే ఈ వేదిక ద్వారానే మాట్లాడుకున్నాం. అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది యుక్రెయిన్కి, రష్యా ప్రతిదాడికి దిగే అవకాశం ఉంది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇది నేను చెప్తున్న కన్ఫర్మేషన్ కాదు, ఏకంగా యుక్రెయినే ఒప్పుకుంది. రష్యా 277 డ్రోన్లను ప్రయోగించింది.
19 మిసైల్స్ను ప్రయోగించింది. అంటే మొత్తం 479 చిల్లర ప్రయోగించిన వాటిల్లో సుమారు 277 డ్రోన్స్ని 19 మిసైల్స్ని మార్గం మధ్యలోని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చేసింది అని చెప్పి యుక్రెయిన్ చెప్పింది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? దీనిలో మొత్తం 10 డ్రోన్లు లేదా మిసైల్స్ ఇవి టార్గెట్స్ని చేరుకున్నాయని స్వయాన యుక్రెయిన్ చెప్పడం ప్రస్తుతం గమనార్హం కింద చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు, లేటెస్ట్ విజువల్స్ అవి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, రష్యా యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది, అతిపెద్ద దాడిగా చెప్పడం జరుగుతోంది ఇప్పటి వరకు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ దాడి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? రైట్, ఫస్ట్లీ రష్యా చేస్తున్నది దాడి కాదు, ఇస్తే ప్రతి దాడి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తున్నదే ప్రతి దాడిగా మేము మాత్రమే దాడులు చేస్తాం, కానీ మాకు ఏ సివిలియన్స్ ని హత్య చేయాలన్న లక్ష్యం లేదు, అటువంటి ఆలోచన లేదని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు. ఇది పుతిన్ చెప్పడమే కాదు, ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ రూపంలో వెల్లడించారు. నేను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడుకొచ్చాను, ఆయన బదులు తీర్చుకుంటానని చెప్తున్నాడు. ఉక్రెయిన్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో శాంతి వచ్చే అవకాశం లేదని చెప్తున్నాడు. బిఫోర్ మనం ఉక్రెయిన్ చేసేటువంటి ఇప్పుడు రష్యా చేసేటువంటి దాడి గురించి మాట్లాడుకుంటాం, కానీ అంతకంటే బిఫోర్ మనం రష్యా పైన ఉక్రెయిన్ చేసిన దాడి గురించి ఆలోచిస్తేనే కాస్త అక్కడ మనం ఆలోచించాలి, ప్రపంచ దేశాలు కూడా ఆలోచించాల్సిందే. చూడండి, 4300 కిలోమీటర్ల లోపల వరకు ఉక్రెయిన్ తమ డ్రోన్ ను పంపించగలిగింది. ఎలా సాధ్యమైంది? 4300 కిలోమీటర్ల వరకు పంపించి ఆ తర్వాత రష్యన్ ఎయిర్ బేస్ ల పైన 41 యుద్ధ విమానాలు పేల్చేసింది, 5 ఎయిర్ బేస్ అని పూర్తిగా కుప్పకూల్చేసింది. తాజాగా ఈ రోజు దాడి విషయానికి వస్తే ఇది ప్రతి దాడిగానే చూడాలి. ఉక్రెయిన్ చేసినటువంటి దాడికి ప్రతి దాడిగానే రష్యా చేస్తోంది. పైపెచ్చు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇచ్చి రష్యాను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటన్ మొన్న మధ్యనే ఇప్పటికే బ్రిటన్ యుక్రెయిన్ పైపుగా మేము ఉంటాం, $300 మిలియన్ ఖర్చు పెట్టి 30 ఏళ్ల పాటుగా మేము ఉక్రెయిన్ వెంటే ఉంటామని చెప్పి కీర్ స్టార్మర్ ప్రకటించిన ఒక ఎత్తు అయితే, ఇటీవల కాలంలో రష్యా మరోసారి ఎప్పుడైతే ఉక్రెయిన్ పైన దాడి చేసిందో, ప్రతీకార దాడిగా రష్యా దాడి చేసిందో, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ మరోసారి కూడా $350 మిలియన్ రూపాయలని ఖర్చు చేసి 1,00,000 డ్రోన్లని ఉక్రెయిన్ కి అందిస్తాను, రష్యా పైన దాడి చేయడం కోసం, రష్యా దాడి చేసిన ఎదుర్కోవడం కోసం అందిస్తానని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు మరోసారి ఈ వ్యాఖ్యలు చేసి రష్యాని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తాజాగా ఈ రోజు దాడిలో అటు పశ్చిమ మధ్య ఉక్రెయిన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి. సచిన్, మీకు గుర్తుంటే కనుక ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ పైన ఇర్కుట్స్ అనేటువంటి ప్రాంతానికి ఆయన పర్యటనలో ఉన్న భాగంగా ఉక్రెయిన్ నుంచి ఒక డ్రోన్ ఏకంగా రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత 427 డ్రోన్లతోని పెద్ద ఎత్తున విరుచుకుపడింది రష్యా. అది దాన్నే పెద్ద దాడిగా అభివర్ణించింది ఉక్రెయిన్. 3 ఏళ్ల కాలంలో ఇదే అతిపెద్ద దాడి అని చెప్పి ఉక్రెయిన్ అభివర్ణించింది. కానీ ఇప్పుడు ఏకంగా 500 డ్రోన్లు 20 మిసైళ్లు ఒకేసారి 500 డ్రోన్లు 20 మిసైళ్లు అంటే రష్యా పరిస్థితులు అర్థం చేసుకోవాలి. సో పుతిన్ ఏ మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. ఇటీవల కాలంలో అటు యుఎస్ సంబంధించినటువంటి ఫార్వర్డ్ లుత్నిక్ ఒక మాట మాట్లాడుకొచ్చారు. సో తను ఏమని చెప్పాడంటే, యుఎస్ సంబంధించినటువంటి ఇండియా వర్సెస్ యుఎస్ ఇండియా అంటే యుఎస్ సంబంధించి కామర్స్ ట్రేడ్ లో కూడా ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేస్తోంది, రష్యాకి సపోర్ట్ చేస్తోంది, రష్యాకి సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం రష్యన్ అధ్యక్షుడు ఏ మాత్రం కూడా వినని చెప్పి యుఎస్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. బ్రిటన్ కర్నల్ రిచర్డ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక మీడియా కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ బ్రిటన్ సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్తోంది యుక్రెయిన్ కి. కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి చర్చలు పట్టించుకోవడం, ఆయన అమెరికా చెప్పినా బ్రిటన్ చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో వినడు కూడా. ప్రాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, డెఫినెట్ గా అది ప్రయోగించే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్రిటన్ దాడి చేయొచ్చేమో, కానీ బ్రిటన్ కి సైతం డైరెక్ట్ గా రష్యాని యుద్ధ క్షేత్రంలో వెళ్ళిపోయి దిగి పోరాడేంతటి ఒక స్టెమినా లేదు. ఫస్ట్ మనం ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవాలి, రష్యా దగ్గర హైలీ ఎక్విప్డ్ ఉన్నాయని చెప్పి బ్రిటన్ ఎవరైతే యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారో బ్రిటన్ కల్నల్ ఒకరు చెప్పుకొచ్చారు, రిచర్డ్స్ అనే వ్యక్తి. ఈ రోజు దాడిలో సుమారుగా 500 డ్రోన్లు ప్రయోగించి దాంట్లో కేవలం 250 డ్రోన్లు 19 క్షిపణులు అంటే ఆల్మోస్ట్ క్షిపణాన్ని కూడా అడ్డుకున్నారు, మిసైల్స్ అడ్డుకున్నారు, కానీ డ్రోన్లు మాత్రం అనుకున్న స్థాయిలో అడ్డుకోలేకపోయారు. కేవలం ఒక 250 డ్రోన్లు మాత్రం అడ్డుకున్నట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. అంటే సుమారుగా మరొక 200 డ్రోన్లని ఉక్రెయిన్ లో పడినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది మనకి. సుమారుగా 1200 మంది సామాన్య ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటన కూడా ఉక్రెయిన్ చేస్తోంది. అంటే దీని ద్వారా ఉక్రెయిన్ ఏం చేయాలనుకుంటుందంటే తమ దగ్గర సామాన్యులను టార్గెట్ చేసి రష్యా దాడులు చేస్తోంది, సింపతి గెయిన్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఉక్రెయిన్ బహుశా ఉన్నట్టుంది. అందుకే కొన్ని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక వేగ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ రష్యా అధ్యక్షుడు ఏమంటున్నారు, కేవలం మేము టార్గెట్ చేసేది సైనిక స్థావరాలే, మాకు ఎక్కడైతే టార్గెట్ చేసి మమ్మల్ని ఢీకొట్టాలని లక్ష్యంతో ఉక్రెయిన్ ప్లాన్ చేస్తోందో ఆ ప్లాన్ మాత్రం మేము పసిగట్టి వాటి ప్రతీకార దాడితో తిప్పికొడుతున్నాం, కానీ
ఎక్కడ సామాన్యుల పైన దాడి చేయాలని ఆలోచన మాకు లేదంటున్నారు. సో ప్రస్తుతానికి రష్యా ఇంకొక బిగ్గెస్ట్ ప్లాన్ కూడా చేసింది. పైన కంక్లూడ్ చేస్తాను. సో రష్యా ప్లాన్ ఏంటంటే చైనా, అమెరికా ఇవి అతిపెద్ద నౌక దళాలన్నటువంటి ఒక దేశాలుగా పేరుంది. ఆ తర్వాతే చైనా వస్తుంది, రష్యా వస్తుంది. కానీ ఇక్కడ రష్యా ఏం చేస్తున్నారంటే 2050 కల్లా పూర్తిగా దాన్ని నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చేందుకు ఒక వ్యూహరచన చేస్తున్నారు పుతిన్. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా కూడా అమెరికా కూడా కొంత రష్యా పైన కొంత సవతి తల్లి ప్రేమ గానే లేకపోతే ఒక యాక్టింగ్ గానే చూడాలి. పూర్తిసారి ఫ్రెండ్షిప్ గా చెప్పలేం, యాక్టింగ్ గానే అమెరికా అధ్యక్షుడి యొక్క మాటలు కనబడుతున్నాయి. సో యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసి డైరెక్ట్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన దాడి చేస్తే పుతిన్ ని ఏకంగా పిచ్చిపడట్టు సంబోధించడం. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ రకంగా తిట్టాడు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పుడైతే సత్సంబంధాలు పెరిగాయో, అక్కడ లీజ్ అగ్రిమెంట్స్ కొనసాగాయో, ఆ లీజ్ అగ్రిమెంట్ తర్వాత ఉక్రెయిన్ పైన కొంత ప్రేమ చూపించడం, రష్యా పైన కొంత యాక్టింగ్ చేయడం లాంటిది మాత్రం కనబడుతుంది, అర్థం చేసుకోవాలి. సో రేపటి రోజున నిజంగానే రష్యా కనుక ఈ స్థాయిలో మరింతగా దాడులకు రెచ్చిపోయి టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ కనుక ప్రయోగించాల్సి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగానే భావించాలి. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం 1 కాదు 2 కాదు, ఏకంగా 500 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా యుక్రెయిన్ మీద. తన ప్రతి దాడికి సంబంధించి ఎలా ఉంటుందో యుక్రెయిన్ కు రుచి చూపించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాడు పుతిన్ అంటూ చర్చ జరుగుతోంది. ఈసారి వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు ఎటువంటి పన్నాగం తాను పన్నిందో అటువంటి పన్నాగం కాదు, ఒక కొత్త వ్యూహంతో వెళ్ళాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అదిగో ఆ లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తారా, ఒకసారి ఫుల్ ఫ్రంట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్ని. అదిగో మీరు చూస్తున్నారు కదా, రెడ్ సర్కిల్లో వెళుతోంది డ్రోన్. ఇది ఏకంగా 1 కాదు 2 కాదు, సుమారు 479 డ్రోన్స్ అంటూ కూడా లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటు మిసైల్స్ కి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలోని దాదాపుగా ఇప్పుడు తన వ్యూహంతో ముందుకు వెళ్తున్న సందర్భం, ఈ నేపథ్యంలోని యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది రష్యా తన నేవీకి సంబంధించి సరికొత్త వ్యూహంతో వెళ్తోందంటూ కూడా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆమోదించినట్టు కథనాలు వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ నేవీగా దాన్ని తీర్చిదిద్దేందుకు క్రెమ్లిన్ సిద్ధమవుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్ మీరు చూడొచ్చు. రష్యాకు సంబంధించి రష్యా ఎటువంటి వ్యూహంతో వెళ్తుందో. రష్యాకు సంబంధించి ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి 9 స్ట్రాటజిక్ బాంబర్స్, అలాగే 3 కాలిబర్ మిసైల్ షిప్స్ ని, దాంతోపాటు 300కు పైగా డ్రోన్లను, ఒక Tu-95S, Tu-22M3S, అలాగే ఇస్కందర్స్, దీంతోపాటు కింజల్స్, వీటిని యాక్షన్లోకి దించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు దాపరించే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యుక్రెయిన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ దాడులకు ఎదుర్కొనే అవకాశం ఉంది.